నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మీ ఎడమలపల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మనం కాశీ వారణాసికి రావడం జరిగింది సార్. ప్రజెంట్ మనం కాశీ వారణాసికి గంగ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ గంగ స్నానం చేసి టెంపుల్లో కాశీ విశ్వేశ్వరుని మన శివయ్యని దర్శనం చేసుకొని మీకు టెంపుల్ విజువల్స్ అవన్నీ చూపిస్తాను సార్. ఇక్కడ కూడా పబ్లిక్ బాగానే ఉంది, క్రౌడ్ బాగానే ఉంది, చూడొచ్చు. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది సార్, ఏం నడవత్తలేదు. మొత్తం బండ్లు, రిక్షాలు, ఆటోలు ఇవే పోతున్నాయి. ఇక్కడ ఇగో సార్ చూడండి, అన్ని చిన్న చిన్న గల్లీలే. చూడండి ఈ గల్లీ ఎంత చిన్నగా ఉందో, దీంట్లో చూడండి ఎంతమంది ఉన్నారు. ఇళ్ళనే కార్లు, ఇళ్ళనే ఆటో రిక్షాలు, ఇళ్ళనే మనుషులు నడుచుడు. ఎవడు ఎడిపోతుండో ఏం చేస్తుండో ఏం అర్థమవుతలేదు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా సార్, మనుషులకు ఓపిక ఉండాలి. ఫస్ట్ నడిచేంత కెపాసిటీ ఉండాలి. ఉంటేనే మీరు టెంపుల్లకి రాగలుగుతారు, లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే బస్సు అయినా కార్ అయినా ఏదైనా డైరెక్ట్ టెంపుల్ ముంగడికి వచ్చి అయితే దించది. 10-15 కిలోమీటర్ల దూరం ఆపుతుంది. ఆడికెళ్ళి మనం ఆటో తీసుకొని 10 కిలోమీటర్లు రావాలి. మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. మళ్ళీ ఆడికెళ్ళి ఆటో తీసుకొని ఈడికి రావాలి. ఇగో ఈడికి వచ్చినాక ఇగో ఇది పరిస్థితి. ఇవన్నీ ఎవరు చెప్పరు. అందరూ అంటారు ఇక్కడికైనా అక్కడికైనా ఈడ దర్శనం చేసుకొని వచ్చిన, ఆడ దర్శనం చేసుకొని వచ్చిన అంటారు. ఇక పరిస్థితి అయితే ఇది. అర్థం చేసుకొని దయచేసి మీరు ఏమన్నా ఉంటే అంటే రాకూడదని మనం ఎందుకు చెప్తాం, కానీ వచ్చేది ఉంటే కొంచెం చూసి పరిస్థితి చూసుకొని రండి. ఓకే సార్, పరిస్థితి అయితే ఇది. చూడరు మరి. నేను, మా మమ్మీ, మా డాడీ వాకింగ్ చేస్తున్నాం సార్. ఓకే సార్, ఇక్కడ మన కొంతమంది నిజామాబాద్ మిత్రులు కలిసిరు. అందరూ మన జగిత్యాలు, అయ్యో కొరుట్ల నిజామాబాద్ దగ్గరనే వీళ్ళది కూడా అంతా. ఓకే అన్న, హాయ్. ఇంకోసారి చూడొచ్చు, ఇదంతా పురాతన కట్టడాలు కింద. అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కడుతుర్రు పైన. బాగా నడవాలి సార్, ఊపిక బాగుండాలి, ఉంటేనే నాకు కలుస్తుంది. ఓకే సార్, మనం నడుచుకుంటూ ఎట్టకేలకి చిన్న చిన్న సందుల నుంచి వెళ్ళి హరిశ్చంద్ర ఘాట్కి రావడం జరిగింది సార్. చూడవచ్చు మీరు. చూడచ్చు సార్, ఇదే మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, ఇలా చాలా ఘాట్స్ ఉంటాయి. చూడండి పేరు మణికర్ణికా ఘాట్. చాలా ఘాట్లు ఉంటాయి సార్. దాదాపు చాలా ఘాట్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఎన్ని ఘాట్స్ ఉంటాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చాలా ఘాట్స్ ఉంటాయి సార్. ఇదే ప్రజెంట్ మనం చూస్తున్న కాశీ విశ్వనాథ్ టెంపుల్. విశ్వనాథ్ టెంపుల్ ముంగోటి ఉంది. సారీ, ఇది మన గంగా, కాశీ గంగా. యాక్చువల్గా సాయంత్రం అయింది సార్. ఇక బోటింగ్ ఇప్పుడు చేయాలి అని అనుకోవట్లేదు. చూద్దాం, రేపు మార్నింగ్ టైం ఉంటే రేపు మార్నింగ్ వేస్తా బోటింగ్. చూడొచ్చు సార్, ఇక్కడ చాలామంది అఘోరాలు, బాబాలు వాళ్ళందరూ ఉన్నారు. చూడొచ్చు సార్, అఘోరాలు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్న వీడియో, మళ్ళీ చూస్తే మళ్ళీ ఏమన్నా అంటారు. చూడొచ్చు సార్, అఘోరాలు. ఫారినర్స్ కూడా ఉన్నారు సార్ మన ముంగట, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. చూడండి, ఇక చూడొచ్చు సార్, ఇక్కడ ఒక అఘోరి యజ్ఞం చేస్తున్నాడు. ఇక సార్ ఇదొక ఘాటు. మొత్తం ఫారినర్స్, రష్యన్స్, ఫిలిప్పీన్స్, అన్ని రకాల కంట్రీ వాళ్ళు వచ్చారు సార్. చూడొచ్చు. అయ్యో, ఇది చెట్ సింగ్ ఘాట్ అట. ఇంత రాత్రి అయినా కూడా ఇంకా బోటింగ్ నడుస్తూనే ఉన్నది, జనాలు వస్తూనే ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటో చూడాలి. ముంగట ఇంకా గంగా హారతి కూడా ఉన్నది, అది వాళ్ళు ఇస్తారా మరి ఇవ్వరా చూడొచ్చు సార్. ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి, వందల వేల పడవలే. ఇక్కడున్నన్ని పడవలు
మీరు ఏ రాష్ట్రానికైనా ఉండే ఎక్కడ పోయినా ఉండే సార్ అన్ని పడవలు ఉన్నాయి. ఇక్కడ కంటిన్యూస్గా శివాలు కాలుతూనే ఉంటాయి సార్ కాశీలో. మీకు తెలిసిందే, నేను చెప్పడం ఏం అవసరం లేదు. చూడవచ్చు సార్, ఇక్కడ ఒక ఘాట్. చాలా ఘాట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. 80 ఘాట్స్ ఉన్నాయట దాదాపు. అన్నిటికి ఒకటే రూటు. ఇట్లనే నడుచుకుంటూ పోవాలి. చుట్టూ ఉంటుంది కాశీ ఊరు చుట్టూ ఎంత ఉందో అంత ఘాట్సే ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడే అయిపోయింది మనకి కాశీ గంగ స్నానం. ఇప్పుడే అయిపోయింది సార్, జరిగింది. ఇక వీడియో ఏం తీయలేదు సార్. ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, క్రౌడ్ ఉంది. అసలు గంగా హారతి కూడా ఈరోజు ఇవ్వలేదట. ఈరోజు అని కాదు, చాలా రోజులు అవుతుంది ఇక్కడ బంద్ చేసి గంగా హారతి కూడా. ఎందుకంటే ఇంత పబ్లిక్ని ఏం కంట్రోల్ చేస్తారు సార్, ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు టెంపుల్ కూడా క్లోజింగ్ చేసే టైం అయిందట. తొందరగా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటా. అక్కడ వీడియో గిట్ట వాళ్ళు అలౌ చేస్తే తీస్తా, అలౌ చేయకపోతే మాత్రం తీయడం కుదరదు సార్. ఓకే సార్, చూడొచ్చు ఇప్పుడు మీకు పబ్లిక్ చూడండి సార్. ఇంత నైట్ అయినా, రాత్రి 10 గంటలు అవుతుంది సార్, అయినా చూడండి. ఇవన్నీ ఘాట్సే సార్. ఇంత క్లియర్గా కనబడతలేదు కెమెరాలో కూడా, ఎందుకంటే చీకటి అయింది కదా, కెమెరా ఫోకస్ చేయలేకపోతుంది. చూడొచ్చు సార్, ఇప్పుడు అందరు దర్శనంకి వెళ్తున్నాం. అయిపోయినాయి, బోటింగ్ కూడా అయిపోయింది. ఏదో 1-2 నడుస్తున్నాయి అక్కడ బోట్స్. హర్ హర్ మహాదేవ్. ఫైనల్లీ సార్ గంగా హారతి అయిపోయింది, ప్లస్ గంగా హారతి అయిపోయింది సార్. టెంపుల్కి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. దర్శనం చేసుకొని మీకు ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తా సార్, ఓకేనా? ఇట్రా అనొచ్చు. హర్ హర్ మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర, హర్ హర్ మహాదేవ్. కొద్దిగా ఇటు జరిగినాడు. చూడ సార్, ఇక్కడ చాలామంది అఘోరాలు ఉన్నారు, బాబాలు సార్. చాలామంది ఫారినర్స్ అయితే ఉన్నారు సార్. రష్యన్, ఫిలిపిన్, అమెరికా, ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే అంత పవిత్రమైంది కాబట్టి. కాశీ అనే క్షేత్రం అంత పవిత్రమైంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు సార్, లేకపోతే వీళ్ళు ఎవరు రారు. సో చూడండి సార్, ఇవి అఘోరాలు. చూడండి సార్, చూడండి. చూడదు సార్, ఇది మొత్తం అఘోరాలు టెంట్లు వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. చూడదు సార్, ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ అన్ని శివాలు గాలబెడతారు సార్, చూడొచ్చు. ఇక్కడనే సార్ మొత్తం శివాలు గాలబెట్టేది. ఏమాత్రం భయపడద్దు, అండ్ ఉంటాయి, కాలబెడతారు. చూడొచ్చు సార్, నాకు తెలిసి ఒక దాదాపు 10 కిలోమీటర్లు ఉందో 20 కిలోమీటర్లు ఉందో సార్ ఈ ఘాటు మొత్తం. 80 ఘాట్లు అని చెప్పినా కదా. ఇక మొత్తం ఆ ఘాట్లన్నీ నడుచుకుంటా మీకోసం చూపిస్తున్నా సార్. ఇవన్నీ నడుచుకుంటా చూడొచ్చు. కొంచెం నైట్ టైం కాబట్టి ఈ కెమెరా ఫోకస్ అయితే లేదు సార్, అయినా ట్రై చేస్తున్నా. ఇదిగోండి చూడండి సార్, ఇదొక ఘాటు, ఇదొక ఘాటు. చాలా ఘాట్లు ఉంటాయి సార్, చెప్పాను కదా 80 ఘాట్లు ఎన్నో ఉంటాయి సార్. చూడవచ్చు బాబాలు, అఘోరాలు. ప్రజెంట్ ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ సార్. ఇక్కడ అన్ని దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది, చూడొచ్చు మీరు.
నాకు కొంచెం టైం లేకుండే సార్ దహన సంస్కారాలు చూపిద్దామంటే. యాక్చువల్ ఇక్కడంతా బూడిది విభూది ఇక్కడ చేస్తారు. యాక్చువల్ టైం లేదు సార్ మనకి. అక్కడ టెంపుల్ క్లోజ్ అవుతుందంటే తొందర వీడియో తీసి వెళ్ళి తొందర తీస్తున్నా వీడియో. ఇంకా చాలా ఉంది చూసేది. నేను మళ్ళీ ఒకరోజు ఫ్లైట్లో వస్తా. ఫ్లైట్లో వచ్చి ఇదంతా షూట్ చేసుకుంటా. మొత్తం అందరు ఫారినర్సే ఉన్నారు సార్ ఇక్కడ చూడొచ్చు. ఇంకో చూడండి ఇక్కడ ఒక ఫారెన్ అయిన వచ్చిండు చూడొచ్చు సార్. దాదాపు ఈ ఘాట్ల మీదనే నేను ఒక 5 కిలోమీటర్ల దాకా నడిచాను. ఇంకుంది సార్ ఇంకా నడిచేది. ఇంకా టెంపుల్కి ఏరుకోలే. ఇక్కడ అఘోరీలు చూడొచ్చు. ఇగో చూడొచ్చు సార్ అఘోరీలు అఘోరీలు. ఇక్కడ వీడియో తీయద్దు సార్. అఘోరీలు కోపానికి వస్తున్నారు. అఘోరాలు కోపానికి వచ్చి తిడుతున్నారు. ఆయనతో షాప్ ఇచ్చినా షాప్ ఇస్తారు. అందుకే వీడియోలు తీయద్దు. వీలైనంత వరకు దొంగతనంగా తీస్తే ఏం కాదు. కానీ ఇగో వీళ్ళందరూ పూసలమ్మేటోళ్ళు సార్. మన మొనాలిసా లాగా వీళ్ళందరూ పూసలమ్మేటోళ్ళు ఇక్కడ. ఇగో చూడొచ్చు. ఇగో ఇది ఒక ఘాట్ అన్నట్టు. ఈ ఘాట్లో అందరూ పూసలే అమ్ముతారు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్క ఘాటుకు ఒక విశిష్టత ఉంటుంది. ఇప్పుడు నేను హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పిన, అక్కడ ఓన్లీ దహన సంస్కారాలు చేస్తారు. ఇక్కడ పూసలు అమ్ముతారు. ఇంకొక ఘాట్ దగ్గర అందరు స్నానాలు చేస్తారు. ఇంకొక ఘాట్ దగ్గర అఘోరీలు ఉంటారు. ఇక ఇంకొక దగ్గర అన్ని దేశాల ఫారినర్స్ ఉంటారు. ఉంటారు అట్లా ప్రతి ఘాటుకు ఒక విశిష్టత ఉంటుంది. ఇక్కడ రాత్రి అంతా ఉంటారు సార్ వీళ్ళు. ఎందుకంటే పబ్లిక్ కూడా అట్లా ఉన్నారు. చాలా జనాలు ఉన్నారు. నాకు తెలిసి ఇప్పట్లో క్లోజ్ అయ్యేటట్లేదు. నైట్ అంతా జాతర జరిగేటట్టు ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక అఘోరా బాబా ఉన్నాడు సార్. ఒకటి నేనైతే చెప్తున్నాను అందరికీ, ఇది ముందే ఉత్తరప్రదేశ్ యూపీ. ఇక్కడ ఎవరిని ఏమనొద్దు. జస్ట్ మనం ఏం పని మీద వచ్చినామో మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఎవరితో పెట్టుకోవద్దు, ఎవరిని ఏమనొద్దు, ఎవరి సైడ్ ఎక్కువ ఏం చూడొద్దు. ఇది ఇంకొక ఘాట్ దగ్గరికి వచ్చాం సార్ మనం. ఓకే చెప్పడం మర్చిపోయినా కదా. ఎవరిని ఏమనొద్దు, ఎవరిని మనొద్దు. మన పని ఏందో మనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరిని చూసినా మళ్ళీ గొడవే. అంటే నేను అఘోరీల గురించి చెప్తున్నా. అఘోరాలను చూసుడు, వాళ్ళని ఫోటోలు దించుడు అట్లా చేస్తే బాగా గొడవ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ వీళ్ళ జనాలను కూడా ఎవరిని ఏమనొద్దు. ఎవరేమన్నా కూడా వీళ్ళు ఊరుకోరు, బాగా గొడవ పెడతారు. సో దయచేసి ఎవరైనా మన తెలంగాణ వాళ్ళు వస్తే కొంచెం మన పని మనం చేసుకొని వెళ్ళిపోరు సార్. సార్ చూడొచ్చు. ఇగో ప్రజెంట్ మనం ఇక్కడికి వచ్చాము. ఇది మన గంగా హారతి ఇచ్చేది. ఎప్పుడు ఇక్కడనే గంగా హారతి ఇస్తారు సార్, ప్రతిరోజు 6 గంటలకు. బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే పబ్లిక్ జనాలు చాలా ఉన్నారని ప్రజెంట్ ఇవ్వట్లేదు, బంద్ చేసారు. నేను మళ్ళీ వస్తా సార్. మళ్ళీ వచ్చినప్పుడు ఇవన్నీ నేను కవర్ చేస్తా. ఇదే సార్ మనం టెంపుల్కి వెళ్ళే రూటు సార్. ఎంత చిన్నగా ఉన్నాయో గల్లీలు చూడొచ్చు. ఇదే గల్లీల నుంచి వెళ్ళి అందరం దర్శనంకి వెళ్ళాలి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కాశీలో గల్లీలు. మనం టెంపుల్కి వెళ్తున్నాం సార్. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడొచ్చు ఇళ్ళనే షాపులు, ఇళ్ళనే అటు పోయేటోళ్ళు, అల్లేనే ఇటు పోయేటోళ్ళు.
ఇక నడుచుడే కష్టం ఉందంటే ఇలా ఒకైనా బండి పట్టుకొని వస్తుండు. ఏం చెప్పాలి ఇక. చూడొచ్చు సార్ క్రౌడ్ ఎట్లుందో.